దీక్షిత్, ఇన్నాళ్ళు నేనేమనుకుంటూ వచ్చాను అది ఈ అర్ధరాత్రి ఆ భయంకరమైన దృశ్యాన్ని చూశాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. మనకి తెలియని అతీత శక్తులున్నాయని నమ్ముతున్నాను. క్షుద్ర శక్తులున్నాయి, అవి మనుషుల్ని ఆవహిస్తాయని కూడా నేను కళ్ళారా చూశాను. దీక్షిత్, కొంచెం కూడా టైం లేదు. ఎలాగైనా సరే మనం పాపని కాపాడుకోవాలి. ఎవరో పోస్ట్ నాటిజం మూలంగా మా తులసికి స్లో పాయిజన్ చేస్తున్నారండి. అవును, ఆ పాయిజన్ ఏమిటో తెలుసా? మనిషి రక్తం. అందుకే అది టెస్ట్లకు అందడం లేదు. మీరు వెంటనే రావాలి. కాదు, మీరు ఇప్పుడే రావాలి ప్రొఫెసర్ గారు, ప్లీజ్. వస్తున్నా. లేదు సార్, రావడం లేదు. మరోసారి ప్రయత్నించు. చూడు, వచ్చేదైతే ఈ పాటికే వచ్చి ఉండాలి ఆత్మ. ఎందుకు రావడం లేదు? మనం అడుగుతున్నది భయంకర క్షుద్రదేవతల విషయం, అందుకే ప్రేతాత్మ రావడం లేదు. ఏం చేద్దామంటారు? కాశ్మోరా గురించి తెలుసుకుంటాను. నా తులసిని ఎలాగైనా సరే నేను బ్రతికించుకుంటాను. అలా అయితే కాశ్మోరా గురించి ఒక్కడే చెప్పగలడు. బస్తీలో బిచ్చగాడు, చిరిగిన బట్టలు వేసుకుంటాడు. ఈ విద్యలో అతను సిద్ధహస్తుడు. అతని పేరు సంతాన ఫకీర్. సంతాన ఫకీర్. ఇదిగో తమ్ముడు, ఓ ఫకీరు చిరిగిన బట్టలు వేసుకుని ఇక్కడే కూర్చునేవాడే, అతను ఎక్కడున్నాడు? ఫకీరా? ఆ పిచ్చోడా లారీ కింద పడి 2 రోజుల క్రితం హాస్పిటల్ సచ్చాడంట. చచ్చిపోయాడా? ఏం చేద్దాం? దీక్షిత్, హాస్పిటల్కి వెళ్తాం. అంతేనంటావా? మరేం చేయమంటావు? విధి మనకు ఎదురు తిరిగిన తర్వాత ఇంకా ప్రయత్నించమంటావా? పద, హాస్పిటల్కి వెళ్తాం. ఈ చివరి క్షణాలైనా తులసి దగ్గర గడపాలి. కమాన్. నన్ను అది కాస్త చూడండి. ఇది కొమ్మ కాదు, ఇది కొమ్మ కాదు. నీళ్ళు, నీళ్ళు. ఏం కావాలి? నీళ్ళు, నీళ్ళు. అవ్వ, కొంచెం నీళ్ళు. ఇప్పుడే తెస్తా. నీళ్ళు, 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 నీళ్ళు. నీళ్ళు తాగు. అబ్బా, మా ఈ 2 రోజుల నుంచి ఇక్కడే పడున్నాను. అంతా నన్ను చూస్తూ వెళ్ళారే కానీ ఒక్కరైనా వచ్చి ఒక్క నీళ్ల చుక్క పోయలేదు. నువ్వు వచ్చి ప్రాణం పోసావు. బేటా, నీకు సింహం చిట్టెలుక కథ తెలుసా? తెలుసా? పోన్లే, నీకు నేను ఏ సహాయం చేయగలను? ఎవరు నువ్వు? నేనా? నేను ఒంటి మీద చిరిగిన బట్టలు, తలంతా అట్టకట్టుకుపోయిన వెంట్రుకలు, గడ్డం, తల నిండా మన్ను, ఒళ్ళంతా మట్టి. మట్టి ఫకీర్ని, సంతాన ఫకీర్ని. రోజు 3 చుక్కలు రక్తం తాగుతున్న నా పాపం దయచేసి బ్రతికించు. 3 చుక్కల రక్తం? ఏమైంది నీ బిడ్డకి? కాశ్మోరా. కాశ్మోరా? ఎలా తెలుసు? ఎలా తెలుసు? కాశ్మోరా అని నీకెలా తెలుసు? 20 రోజుల నుంచి నా పాప రోజుకు రోగంతో బాధపడుతోంది. ఈ రోజు మూర్ఛావస్థలో ఉంది. లేదు, నేను నమ్మను, నేను నమ్మను. కాశ్మోరా ప్రయోగించేవాళ్ళు ఇంకా ఉన్నారు అంటే నమ్మడం సాధ్యం కాదు, సాధ్యమే కాదు. కాదు, నా కళ్ళారా చూశాను. ఫకీర్, చెప్పు, త్వరగా చెప్పు. నా తులసిని కాపాడుకునే దారి చెప్పు.
ఇదే ఆఖరి రోజు. మా తులసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది పకీర్. కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి. సార్, మా పాప బ్రతుకుతుందా? దయచేసి నిజం చెప్పండి డాక్టర్. నేను ఏడవను, గొడవ చేయను. మా తులసి బ్రతుకుతుందా చెప్పండి డాక్టర్, ప్లీజ్. చూడమ్మా, ఈ కేసు ఏమిటో నాకే అర్థం కావట్లేదు. డయాగ్నోస్ అంతా అప్సెట్ అవుతోంది. దయచేసి బయటికి వెళ్ళండి, వెళ్ళండి. బేటా, నేను ఇక్కడే ఉండేది. కొంచెం ఆగు. తూర్పు ముఖంగా కూర్చుని ఇష్టదేవతను ప్రార్థించుకో. కూర్చో. ఇప్పుడు నేను నీకు 3 ఘనబీజ మంత్రాలను ఉపదేశిస్తున్నాను. చక్కగా జ్ఞాపకం పెట్టుకో. క్షాం అనేది నరసింహ బీజాక్షరం, హ్రీం అనేది భువనేశ్వరి బీజాక్షరం, హ్రీం అనేది కామరాజ బీజాక్షరం. ఈ బీజాక్షర మంత్రాలను 108 సార్లు జపించు. తీసుకో ఈ కషాయాన్ని, తాగు. ఇది సూర్యగ్రహణం నాడు చిత్తశుద్ధితో పాతాళ మంత్రం మూలకంగా తయారు చేసినది. నువ్వు జపించే 108 మంత్రాలు నీ బిడ్డకు గుచ్చిన 108 ముళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇదిగో ఈ దండం మీదికి శ్రీచక్రం ఆవహించాలి. దీంతోనే వాడు నాశనమై తీరాలి. ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు. కాస్త తీసుకో ఈ తులసి తీర్థం. నే చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకో బేటా. శుభం. పకీర్, నేను వెళ్ళొస్తాను. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను. ఆ మాంత్రికుడు ఎక్కడున్నా సరే వాడంతు చూస్తాను. దీక్షిత్, సంతాన పకీర్ దొరికాడు. ఎక్కడ? దారిలోనే దొరికాడు. దీక్షిత్, మనం వెళ్ళాలి. పాపను కాపాడుకోవాలంటే మారణ హోమం జరిగే స్థలానికి వెళ్ళాలి. శ్రీధర్, ఆ హోమం జరిగే స్థలం ఎక్కడనే? ఇది జరిగే దగ్గర చెప్పేవాడొక్కడే ఉన్నాడు. మా ఇంట్లోనే ఉన్న పైడితల్లి. పైడితల్లి ఎక్కడ రామయ్య? ఇంకా రాలేదు. రాలేదా? పొద్దుటి నుంచి చూడలేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఉదయం పోలీసులు కూడా వచ్చారు. నారాయణ ఎక్కడ? లాయర్ గారి ఇంటికి వెళ్ళి వస్తా అన్నారు. అనిత చావుకి పైడితల్లే కారణమని తెలిసింది. ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం వాళ్ళ తాగే నీటిలో నిమ్మపండును కోసే కత్తికి మందార పువ్వును రాసి ఆ కత్తిని ఎండబెట్టి నిమ్మపండును కోస్తే రక్తంలో ఎర్రని రంగు వస్తుంది. ఫోటో కట్టిన దారానికి సిగరెట్ అంటించింది. దారానికి నిప్పంటుకుని కింద టేపు వెనక నవ్వులు వినిపించి వాళ్ళు రాత్రి వెంట్రుకలు కాల్చడానికి వెళ్ళినప్పుడు దరిద్రం. 24 గంటలు. ఇక కేవలం 24 గంటల్లో పోలీసు చస్తుంది. 20 లక్షల ఆస్తి మాకే దక్కుతుంది. అనిత, నువ్వు చచ్చి దయ్యమైనా సరే నన్నేం చేయలేవు. నన్నేమి చేయలేవు. నా జీవితంలో ఇంతవరకు 10 కూలీలు చేసిన మనగాణ్ణి.
భ్రమ, అంతా నా భ్రమ. ఈ పైడి తల్లిని లోకంలో ఎవరూ ఎదిరించలేరు. నేను బాగా శ్మశానం లోపలికి వచ్చినట్టున్నాను. త్వరగా పని ముగించుకొని పోవాలి. అనిత, నువ్వు దయ్యమై పదే పదే నాకు పరీక్ష పెట్టకు. ఇక ఈ వెంట్రుకలు కాల్చి పారేస్తాను. దానితో పాటు నువ్వు కాలిపోతావు. వీటికి నిప్పును చూస్తే భయం. సమయానికి కాలి చావదు. బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఆడపిల్లని సీను, భయం ఉంటుంది. సరే, ఇంకెప్పుడు అలా చేయను. బాధపడేలా అస్సలు మాట్లాడను. ఇందాక ఆ పెదాల వెనకాల చిన్న నవ్వు చూశాను. 10 రోజుల క్రితం నీ ఇంటి ముందు ఒక ఉత్తరం ముక్క చూశాను. ఉత్తరంలో విషయం కొంచెం కూడా జ్ఞాపకం రావడం లేదే. ఏముత్తరం? దాని మీద ఊరి పేరు ఏమైనా ఉందా? అదే ఆలోచిస్తున్నానయ్యా. కొంచెం కూడా జ్ఞాపకం లేదు. ఏమిటిది?